सामीरि पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ हरिशार्दूलं कर्तव्यं भक्तपालनम् उत्तिष्ठोत्तिष्ठ कीशेष उत्तिष्ठ विजयध्वज उत्तिष्ठ हनुमान् वीर त्रैलोक्यं मङ्गलं कुरु श्रीराम नाम जपसीधुरस प्रमोद सीता मनोहर पदाम्बुज भक्तियुक्ता श्रीराम कार्य सफलीकृत कीर्ति सान्द्रा श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् उत्तिष्ठ कीशपति रुग्म रुचि प्रदीप्त उत्तिष्ठ केसरि तनूज महोरुतेज उत्तिष्ठ भक्त जनपालन कांक्षितात्मन् श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् श्रीकण्ठवीर्य जनिताद्भुत देवमौळे ओंकार रूप महितोन्नत रूपशीला षड्बीजवर्ण ललितामल दिव्य कीर्ते श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् क्रोडाश्ववानर मृगेन्द्र खगेन्द्र कंठ पंचाश्वभास घन शाश्वत देव देव पिंगाक्षवीण कृपामृतवारिराशे श्रीरामदूत हनुमान् तव सुप्रभातम् रक्तपिशाच भयभूत महार्तिनाशा विद्यायुरैश्वर्य बलारिशय प्रदाता प्रत्यक्ष देव नरकामित पारिजाता श्रीरामदूत నా పేరు సీను. రాత్రి నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసిన. నా చిన్నప్పటి దోస్త్ హర్షగా పట్నం నుంచి వచ్చిండు. వాడిని తోలుకరాని పోతాను. ఈ రోజు కోసం చాలా ఎదురు చూసిన. కొన్ని కోట్లు పెట్టినా దొరకని దోస్తాను మాది. ఎన్ని ఏళ్ళు అయిందిరా ఈ సీనియర్ ఉందని మర్చిపోయినావారా? ఏ అట్లేం లేదురా. సరే పోదాంపా. ఇంకేంద్రా పట్నంలో విశేషాలు? ఏముందిరా, ఏం లేదు. కాలు చేతులు ఇట్లా కడుపుతారా? అన్నం తిందు. ఏ అల్ల తిన్నావో ఏమో. అలా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిపిపోతానరా. ఇవ్వరా కొద్దిసేపు ఆగు, నువ్వే చూస్తావురా. సాంబార్ ఆయన కట్టించు. మళ్ళా నాకు చెప్తే నేనేం చేయాలి? ఎంతవరకు కరెక్ట్? గుర్తుపడినావారా?
తెలుగు సార్ గుర్తుపట్టలేదు సార్. నేను సార్ హర్షాని. ఓ హర్ష నువ్వారా? ఎట్లున్నారా? మంచిగా ఉన్నా సార్, మీరు ఎట్లున్నారు? బాగుంటుంది దయవల్ల నేను కూడా మంచిగా ఉన్నా. మరి సాండ్రోలో కర్ణాటక ఏం పని చేస్తున్నా? ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా సార్. ఎట్నే ఖాళీ ఉన్న టైంలో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా. సరే మంచిది. మన ఊరికి మరి కరెక్ట్ లెక్క తిరిగి రావాలి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే అంతగానే ఉన్నా సార్. సలా ఉన్నా సలా. అరే నేను ఒకసారి సైకిల్ దొక్కుతారా? ఎన్ని రోజులైందిరా ఇట్లా నవ్వుకొని. చాలా హ్యాపీగా ఉందిరా. కళ్ళు అబ్బా. రమేష్ అన్న, సరే సరే ఇక్కడ కూర్చుంటూ. చేసురా. నేను అసలు మళ్ళా ఊరికే వస్తా అనుకోలేదు. అట్లాంటిది తెలుగు సార్ని కలిసిన. చాలా హ్యాపీ అనిపించిందిరా. థ్యాంక్స్ రా సీనా. మనకు థ్యాంక్స్ ఏందిరా, పరాయణలాగా మాట్లాడుతాను. సరే కానీ ఇంకా మరి ఏం సంగతి? బాపానం మంచిగా ఉందా? పక్షవాత వచ్చింది కదా, నడవలేడు. మంచోళ్ళని ఆ దేవుడు ఎవరు పడరా. అదేం రంది పెట్టుకోక్తి. ఇంకా చెప్పు మరి. ఏముందిరా, అదే రొటీన్ లైఫ్. పొద్దున్నే లేచి ఆఫీస్కి పోయి వాడు చెప్పిన గుడ్డు చాకరీ అంతా చేసి సాయంత్రం ఆఫీస్ అయిపోగానే అమ్మయ్యా అనుకుంటూ బస్ స్టాప్కి వచ్చి నిల్చుంటే నాకన్నా వేగంగా పరిగెత్తే జనాలు చూస్తుంటే ఏంది బతకడానికి ఇంత కష్టపడాలనా అనే ఆలోచనలు. ఇంటికి వచ్చి తిని వండుకుంటే నిద్ర పట్టది. కట్టాల్సిన లోన్లు, అప్పులు, ఇంకోవైపు అమ్మా నాన్నలు మంచిగా చూసుకోవాలి, చెల్లెని మంచిగా చదివించాలి. మా నాన్న ఇప్పుడు మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని మస్తు ఆశపడ్డాడు. నేను జాబ్ చేస్తానా అని లోన్ తీసుకొని ఇల్లు కొంటే, కానీ ఆయన ఇప్పుడు చూసి మురిసిపోయే పరిస్థితులు లేడు. నా భుజం మీద చెయ్యేసి ధైర్యం చెప్పే నానే మంచానికి పరిమితమయ్యాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, చిన్నప్పుడు జ్వరం రాకపోయినా జ్వరం వచ్చిందని యాక్టింగ్ చేసి స్కూల్ ఎగ్గొట్టే రోజు నుండి బాడీ సహకరించకపోయినా పనికి పోయే రోజుకి వచ్చింది. బాధగున్న నేను బాగున్నా అని నవ్వటం,
అలసిపోయినా ఆగిపోకుండా పరిగెట్టడం, మన కలల కన్నా ముందు ఇంట్లో వాళ్ళ అవసరాల కోసం బతకడం అలవాటైపోయింది. కానీ చావు కన్నా పెద్ద శిక్ష మనసును చంపుకొని బతకడం. అయినా నాన్న పడ్డ కష్టం ముందు నా కష్టం ఎంత? కానీ చిన్నప్పుడే బాగుంటుండరా. రేపటి గురించి భయం ఉండేది కాదు. ఏడ్చినా నిజంగానే ఏడ్చేటోళ్ళం, నవ్వినా మనస్ఫూర్తిగా నవ్వేటోళ్ళం. ఆ మెమొరీసే వేర్రా. చిరునవ్వులెన్నున్నా చిన్నదేరా బాల్యం, చిన్న చిన్న జ్ఞాపకాలే మనసుకో ఒక వైభవం. బాల్యం ఓ తీయని గీతం, బాధలు లేని రంగుల లోకం. ఏదైనా నవ్వుతో జయించమని నేర్పుతుంది బాల్యం. జేబుల్లో దాచుకున్న పిప్పరమెంటు చెరి సగం పంచుకున్నాం. చిన్న చిన్న వాటిలోనే పెద్ద సంతోషం చూశాం. మరల రాదని తెలిసినా మధురమైన అనుభవం. గోలీలాటల గెలుపులు, చేతికి గడియారం లేకపోయినా కాలం తెలియని ఆటలు. చిరునవ్వులెన్నున్నా చిన్నదేరా బాల్యం, చిన్న చిన్న జ్ఞాపకాలే మనసుకో ఒక వైభవం. ఊరికి రాని బయట చెప్తే నెరవేరే అని మమ్మీ చెప్పిందిరా. మన ఇద్దరం బ్రష్ చేయాలా? అవునరా, ఎందుకు అడుగుతాను? ఈ బాల్ ఇట్లా కావాలన్నా? ఏ కాదురా. డల్లుగున్నవేందిరా? ఇంట్లో ఇట్లా అన్నారా? అరే సీనియా, లేకుంటే నువ్వు ఉండగలుగుతావారా? రే పిచ్చి గిట్లా లేచిందా? ఏం మాట్లాడతాను? నువ్వు పోతావురా? మా నాన్నకు సిటీలో పని దొరికిందిరా. నేను రేపు పోతాను రా సిటీకి. నిజంగానే పోతారా? అవునురా. మళ్ళీ ఎప్పుడు వస్తావురా? మరి ఏమోరా, నాకు కూడా లేదు. సరే రేపు వస్తా.
సరే సీన్ పోదాం. మేము సిటీకి వెళ్ళిన తర్వాత నేను చాలా బాధపడ్డారా. ఎక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ని చూసినా నాకు నువ్వే గుర్తుకొచ్చుతోనివి. సరే నా ప్రాబ్లమ్స్ వదిలే, మరి నీ డ్రీమ్స్ ఏంది మరేంది? నాకు పెద్ద పెద్ద ఆశలు ఏం లేవురా. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో ఇల్లు కట్టుకోవాలి, నేనే వండించుకుని తినాలి, అమ్మ బాబుని మంచిగా చూసుకోవాలి. కష్టపడి 10 రూపాయలు సంపాదించడం మంచిదే, కానీ రాత్రి వండుకునేటప్పుడు ఈరోజు సంతోషంగా గడిచిందిరా అనిపిస్తే చాలు. నువ్వు వేరేరా, అందరికన్నా స్పెషల్ ఉంటావు. ఇప్పుడనే కాదు, చిన్న పొంచెలు అంతే. నాది అయిపోయింది, పోమా? అవును, రేపు ఉగాది కదా? అవునరా. అరే ఒక పాట పాడతారా? ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా, ప్రేమ పంచిన తీరులోనే నిన్ను మించగలనా? ఏ పుణ్యం చేశానో నే నీ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా? నీకు సేవ చేసేందుకైనా జన్మ కోరుకోనా? దేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏలెదిగిన పసివాడా, ఎన్నటికీ నిన్ను వీడా. పొద్దుగాల వేప పూల చేదు చేదు గుందిరో, కొత్త ఏడాది కోయిలమ్మ పాట పాడిందిరో, మట్టి దారిలో నవ్వులా జాడ నడిచిందిరో, మనసు మనసుకు మల్లె తీగ అల్లుకుంది. కథలా కుందిరిరో, స్నేహాలే దీపాలై వెలిగను గుండెల్లోరో, పాత బాటలో నడిచిన కొత్తగానే అనిపించేరో, రక్త సంబంధం కాకపోయినా మన కోసం రక్తం చిందించేదోస్తే మన ఆస్తులురో. పల్లెటూరే
ఉండాలి కదా. నువ్వు సీన్ అయితే జున్ను ఎవరో వాళ్ళు ఉండాలి కదా. జున్న నాకు తెలిసింది ఒకటే ఒక జున్నురా, మా బర్రీ నప్పుడు వచ్చేది. రే సీనా, పడుకున్నావారా? లేదురా, చెప్పు. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి బరిగల రాజమ్మ ఇంటికి పోయి టీవీ చూసేవాళ్ళం, గుర్తుందారా? క్రిష్ రూల్ నెంబర్ 21 గుర్తుందారా నీకు? గుర్తుండేదిరా, అది నా ఫేవరెట్ కార్టూన్. ఆ క్రిష్కి ప్రిన్సిపల్కి మధ్య గొడవలు, ఆ యాక్షన్ అడ్వెంచర్ మస్తు ఉండేదిరా. నీ ఫేవరెట్ కార్టూన్ బెంటెన్ కదరా? బెంటెన్ చూసి నాకు కూడా బెంటెన్ అసలు వాచ్ దొరుకుతుందని చెత్త కుప్పలలో తిరిగేటుండ్రా. సరేరా, టైం 12 అవుతుంది, మరి వండుకో, వెళ్ళాలి పొద్దుగా లేచి. ఎటు పోతాను బిడ్డ? ఇటు ఇటు గిలాస్ ఇటు నేను అడుగుతా. ఎందుకమ్మా వద్దు వద్దు, నేనే కడుగుతా. ఇటు బిడ్డ గిలాస్ నువ్వు కడుగుతావా? నేనే కడుగుతా. అప్పుడప్పుడు మా ఇంటికి రావాలి. మా సీనయ్యకు నువ్వంటే మస్తు ఇష్టం. నువ్వు వస్తానవనే 2-3 రోజుల సంది మా సీనయ్య మస్తు సంబరపడతాడు. అప్పుడప్పుడు రావాలి బిడ్డ, ఊరు కన్న తల్లాసి ఉంటుంది. ఉండొచ్చు కదరా 2 రోజుల్లో అమ్మ బాపు పెళ్లి రోజు. నువ్వు ఉంటే వాళ్ళు సంతోషపడతారా? లేదురా, వెళ్ళాలి. పెన్ని వర్క్స్ ఉన్నాయి, ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయిరా. మరి మళ్ళీ ఎప్పుడు వస్తావురా? చూద్దాం, ఈసారి నువ్వే హైదరాబాద్ రావచ్చు కదా. నీ దగ్గర పైసలు ఉన్నాయో లేవు? నా దగ్గర ఉన్నాయిరా. ఉండనీరా. సరే, నీకోసం అని ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన, కానీ అప్పుడు మర్చిపోయినా. గుర్తుకొస్తే బాల్యమే గుండె తరుక్కుపోయే. రే సీనా, 2 రోజులు ఉండొచ్చా? 2 డేస్లో అమ్మా నాన్న యానివర్సరీ గ్రాండ్గా చేద్దాం. తలలరరో తలలరరో తలలరరో
నువ్వు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మ నాన్న యానివర్సరీకి ఉందామని అడిగినావు. ఈ మాత్రం చేయకపోతే నేను నీ ఫ్రెండ్ ఇట్లా అవుతారా? సరే చాయ్ తాగుదామా? la 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 la